ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని 8వ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో ముఖ్యంగా అధిభూతము, అధిదైవము, అది యజ్ఞము అంటే ఏమిటి, పరమాత్మ ఎలా ఉంటాడు, పొందడం ఎలా, బ్రహ్మ జీవితకాలం ఎలా నిర్ణయిస్తారు, ఏ కాలంలో మరణిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. అర్జునుడు ఇలా అడుగుతున్నాడు, పురుషోత్తమ, బ్రహ్మ అంటే ఏమిటి, ఆధ్యాత్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, అధిభూతము అని దేనిని పిలుస్తారు, అధిదైవము అని దేనిని అంటారు, అధియజ్ఞము అంటే ఏమిటి, అధియజ్ఞము ఈ శరీరంలో ఎలా ఉంటుంది, చివరి కాలంలో మనసును భగవంతుడిపై నిలిపిన యోగులు నిన్నెలా తెలుసుకోగలరు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు, అన్నిటికంటే గొప్పవాడు, ఎప్పటికీ ఉండేవాడిని బ్రహ్మ అంటారు, ఆత్మను ఆధ్యాత్మము అంటారు, అన్ని ప్రాణుల పుట్టుకకు ఎదుగుదలకు కారణమైన పనులను కర్మ అంటారు, పుట్టేవి నశించేవి అయిన పదార్థాలన్నీ అధిభూతములు అని పిలువబడతాయి, ప్రకృతి సృష్టిని కలిగి ఉన్న భగవంతుని విశ్వరూపమే అధిదైవము. అర్జున, ఈ శరీరాలలో లోపల ఉండే నేనే అది యజ్ఞమును. ఎవడు చివరి కాలంలోనైనా నన్ను గుర్తు చేసుకుంటూ శరీరాన్ని వదిలిపెడతాడో అతడు నన్నే పొందుతాడు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. కౌంతేయ, మనిషి శరీరాన్ని వదిలి వెళ్లే సమయంలో ఏ ఆలోచనతో ఉంటాడో మళ్ళీ పుట్టే జన్మలో అలాంటి రూపాన్నే పొందుతాడు. కాబట్టి అర్జున, నీవు ఎల్లప్పుడూ నన్ను గుర్తుంచుకుంటూ యుద్ధం చెయ్యి. ఈ విధంగా నీ మనస్సు బుద్ధిని నాయందే నిలిపి ఉంచితే నిజంగా నన్ను పొందుతావు. మనసును ఎటూ పోనివ్వకుండా ఎప్పుడూ భగవంతుడి ధ్యానం రూపంలో యోగాన్ని సాధన చేసే మనిషి గొప్ప దైవమైన పరమాత్మనే చేరుకుంటాడు. అన్నింటినీ తెలిసినవాడు, చాలా కాలం నుండి ఉండేవాడు, అందరినీ పాలించేవాడు, అణువు కంటే చాలా చిన్నవాడు, అందరినీ పోషించేవాడు, సూర్యుడులాగా ఎప్పుడూ చైతన్యంతో వెలిగేవాడు, అజ్ఞానమనే చీకటిని తొలగించేవాడు అయిన పరమాత్మను ఎప్పుడూ తలుచుకునే గొప్ప భక్తుడు చివరి కాలంలో యోగబలం చేత కనుబొమ్మల మధ్య ప్రాణాన్ని స్థిరంగా నిలిపి స్థిరమైన మనసుతో ఆ పరమపురుషుణ్ణి పొందుతాడు. వేదాలు తెలిసిన పండితులు దేనిని ఎప్పటికీ ఉండేదిగా వర్ణిస్తారో, సన్యాసులు ఏ పరమాత్మను పొందాలని కోరుకొని బ్రహ్మచర్యమనే వ్రతాన్ని ఆచరిస్తున్నారో ఆ గొప్ప దైవం గురించి నీకు క్లుప్తంగా చెప్తాను. అన్ని ఇంద్రియాలను అదుపు చేసి మనసును గుండె లోపలే స్థిరంగా నిలిపి ప్రాణాన్ని కనుబొమ్మల మధ్య నిలిపి భగవంతుడి యందే లీనమై అక్షర బ్రహ్మ స్వరూపమైన ఓం అనే శబ్దాన్ని పలుకుతూ ఆ ఓంకారానికి అర్థమైన బ్రహ్మ అయిన నా గురించి ఆలోచిస్తూ శరీరాన్ని వదిలిపెట్టేవాడు మోక్షాన్ని పొందుతాడు. పార్థ, ఎవరైతే ఎప్పుడు నిరంతరం భక్తితో మనసును నాయందే నిలిపి నన్ను గుర్తుంచుకుంటారో అలాంటి యోగికి నేను సులభంగానే దొరుకుతాను. గొప్ప విజయాన్ని పొందిన మహాత్ములు నన్ను చేరుకున్న తర్వాత దుఃఖాలకు నిలయమైన క్షణంలో పోయే పునర్జన్మను పొందుతారు. బ్రహ్మలోకం వరకు ఉన్న అన్ని లోకాలు మళ్ళీ మళ్ళీ పుడతాయి, నశిస్తాయి. అయితే నన్ను పొందడం వల్ల పునర్జన్మ ఉండదు. 1000 యుగాల కాలం బ్రహ్మకు ఒక పగలు, అంతేకాలం ఆ బ్రహ్మకు ఒక రాత్రితో సమానమని తెలిసిన యోగులు కాలం గురించి తెలిసినవారు. బ్రహ్మ పగటి కాలంలో మొత్తం ప్రపంచం మొదలవుతుంది. బ్రహ్మ యొక్క రాత్రి కాలంలో మొత్తం ప్రపంచం లయమవుతుంది, అంటే నాశనమవుతుంది. పార్థ, ఆ ప్రాణుల సమూహాలు పగటిపూట పుట్టి రాత్రిపూట నశిస్తాయి, మళ్ళీ పగలు రాగానే పుడుతూ ఉంటాయి. అన్ని ప్రాణులు నశించినా ఆ పరమపదము నశించదు. అన్ని ప్రాణులు ఆ పరమాత్మయందే లోపల ఉన్నాయి. ఏ పరమాత్మ చేత ఈ లోకం నిండి ఉందో అలాంటి మహాపురుషుణ్ణి కేవలం భక్తితో మాత్రమే తెలుసుకోబడతాడు. ఏ కాలంలో శరీరాన్ని వదిలిపెడితే తిరిగి రాని లోకానికి చేరుకుంటారో, మరియు ఏ కాలంలో శరీరాన్ని వదిలిపెడితే వాళ్ళు తిరిగి వచ్చే లోకాన్ని పొందుతారో ఆ 2 మార్గాలను చెప్తాను విను. బ్రహ్మజ్ఞానులైన యోగులు వెలుగుతో నిండిన మార్గం ద్వారా బ్రహ్మ పదవిని పొందే లోకంలో ఉంటారు. దానికి అధిదేవత అగ్ని. శరీరాన్ని వదిలిపెట్టిన ఆ యోగులను వరుసగా పగటిపూట శుక్లపక్షం అంటే అమావాస్య నుండి పౌర్ణమి వచ్చే వరకు ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణించే 6 మాసాల కాలంలో అభిమాన దేవతలు తీసుకువెళ్లి మోక్షాన్ని ప్రసాదిస్తారు. అలాగే కోరికలు ఉన్న యోగులను రాత్రిపూట కృష్ణపక్షం అంటే పౌర్ణమి నుండి అమావాస్య వచ్చే వరకు దక్షిణాయనం అంటే సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణించే 6 మాసాల కాలంలో
అభిమాన దేవతలు స్వర్గానికి తీసుకువెళ్తారు. అక్కడ తమ మంచి పనుల ఫలితాలను అనుభవించి తిరిగి భూమిపైకి వస్తారు. ఈ 2 మార్గాలను శుక్లకృష్ణ మార్గాలు అని లేదా దేవయాన పితృయాన మార్గాలు అని పిలుస్తారు. ఇవి ఎప్పటికీ ఉండేవి. దేవయాన మార్గం ద్వారా వెళ్ళేవారు గొప్ప మోక్షాన్ని పొంది తిరిగి రారు. పితృయాన మార్గం ద్వారా వెళ్ళేవారు తిరిగి వచ్చి పుట్టుక చావుల చక్రంలో చిక్కుకుంటారు. ఈ 2 మార్గాలను తెలుసుకున్న యోగి మోహంలో పడడు. అర్జున, ఎల్లప్పుడూ సమాన బుద్ధితో ఉండు. ఈ నిజమైన జ్ఞాన రహస్యాన్ని తెలిసిన యోగి వేదాలు చదవడం, యజ్ఞాలు, దానాలు, తపస్సులు చేయడం వల్ల కలిగే పుణ్యాలన్నింటినీ దాటి ఎప్పటికీ ఉండే గొప్ప మోక్షస్థానమైన నన్నే పొందుతాడు. ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని 8వ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగం ముగిసింది. కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.